గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను జ్యోత్స్న. తిరుమలలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక నిలయమైన తిరుమలతో పాటు చిత్తూరు జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భక్తి శ్రద్ధలతో దీపారాధనలు చేస్తున్నారు. తిరుమలలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక నిలయమైన తిరుమలతో పాటు చిత్తూరు జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కపిల తీర్థం నుంచి వివరాలు అందించేందుకు రాము సిద్ధంగా ఉన్నారు. రాము, థ్యాంక్ యూ జ్యోత్స్న. ఇవాళ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని మనం చూసుకున్నట్లయితే తిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా ఇవాళ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులతో కిటకిటలాడేటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం తిరుపతిలో ఉన్నటువంటి కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున భక్తులు ఉదయ పూర్వమే ఈ యొక్క కపిల్ తీర్థంలో 7 కొండల పై నుంచి జాలువారుతున్నటువంటి జలధార ఏదైతే ఉందో జలధార నుంచి కూడా పూర్తిగా కూడా ఆ యొక్క జలధారలో పుణ్య స్నానాలు ఆచరించి భక్తి భావంతో కూడా మనస్సు నిండా శివుణ్ణి ఆరాధిస్తూ కూడా ఈ యొక్క దీపారాధన చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. తమ యొక్క కుటుంబీకులు కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అన్ని ఆయురారోగ్యాలతో కూడా తమను శివయ్య ఆశీర్వదించాలనేటువంటి ఒకే ఒక యొక్క ఉన్నత లక్ష్యంతో కూడా భక్తులందరూ కూడా శివనామ స్మరణ చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకవైపు 365 రోజులకు సంబంధించినటువంటి 365 ఒత్తులతో కూడా ఆ యొక్క నెయ్యి దీపాలు పెడుతున్నారు. మరోవైపు ఉసిరికాయకి సంబంధించినటువంటి ఉసిరి దీపాలు పెడుతున్నారు. మరోవైపు పిండి దీపాలు పెట్టేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క భక్తులందరూ కూడా అత్యంత భక్తి భావంతో కూడా తెల్లవారు నుంచి ఈ యొక్క శివాలయాలకు పోటెత్తినటువంటి పరిస్థితి కనపడుతుంది. శివాలయాలకు సంబంధించినటువంటి 4 మాడా వీధులు ఏవైతే ఉన్నాయో కూడా పూర్తి స్థాయిలో శివనామ స్మరణలతో కూడా మారుమోగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉదయ పూర్వం నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు, అదేవిధంగా పిల్లలు కావచ్చు, యువతి యువకులు ప్రతి ఒక్కరూ ఒకవైపు ఈ యొక్క అయ్యప్ప స్వామి భక్తులు, మరోవైపు శివ భక్తులు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శివాలయాల్ని సందర్శించి తమ పూర్తిగా మనస్సు నిండా కూడా ఆ శివుణ్ణి ఆరాధిస్తూ ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. తమ కోరికలు అన్నీ కూడా పూర్తిగా కూడా నెరవేరాలి. 365 రోజుల్లో ఏ రోజు కూడా ఆలయానికి వెళ్ళలేకపోయినా ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా ఆ యొక్క 365 ఒత్తులతో కూడా ప్రమిదలను వెలిగించి వాళ్ళ మనసులో ఉన్నటువంటి కోరికలను తీర్చమని చెప్పి ఆ శివయ్యకు వేడుకునేటువంటి ప్రయత్నం అయితే కూడా మనకు తెలుస్తుంది. ఈ యొక్క కపిలి తీర్థం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఉన్నత అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున అంటే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా భక్తులకు పూర్తి స్థాయిలో అన్ని సహాయ సౌకర్యాలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. అంటే గతంలో ఈ యొక్క తిరుమల నుంచి వస్తున్నటువంటి జలధార ఏదైతే ఉందో విపరీతంగా ఉండటం వల్ల పొంగి పొర్లుతున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడికి ఎవరిని కూడా భక్తుల్ని పూర్తిగా అనుమతి నిరాకరించారు. అయితే ఇవాళ కార్తీక పౌర్ణమి నేపథ్యంలో ప్రతి ఒక్కరిని కూడా భక్తులందరినీ కూడా ఆ యొక్క పుణ్య స్నానాలు ఆచరించే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేసింది. ఈ యొక్క నేపథ్యంలో ఈ భక్తులందరూ కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క పుణ్య స్నానాలన్నింటినీ కూడా ఆచరించి శివయ్యని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ శివనామ స్మరణ చేసుకుంటూ ఆ యొక్క కపిల్ తీర్థంలో ఉన్నటువంటి పుష్కరంలో కూడా ఆ స్నానం ఆచరించి పుణ్యస్నానాలు చేసి తమ మనస్సు నిండా శివయ్యను కూడా ప్రార్థిస్తూ సంవత్సరంలో ఒకసారి వస్తున్నటువంటి ఈ యొక్క కార్తీక దీపం, కార్తీక మాసం ఏదైతే ఉందో పూర్తిగా కూడా శివునికి సంబంధించినటువంటి మాసం కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయ పూర్వం నుంచి కూడా పెద్ద ఎత్తున తండోపతండాలుగా కూడా శివాలయాలకు తరలి వస్తున్నారు. కపిల్ తీర్థానికి సంబంధించి ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో నడుస్తున్నటువంటి ఈ యొక్క దేవాలయానికి భక్తులకు ఎటువంటి కూడా ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో టీటీడీ తన సహాయ సహకారాలను కూడా పూర్తి స్థాయిలో అందించింది. గత వారం రోజులుగా మనం చూస్తూ అయితే కూడా ఈ యొక్క శివయ్యకు ప్రత్యేకమైనటువంటి పూజలు అంటే అన్నాభిషేక కార్యక్రమం అయితే జరుగుతుంది. టీటీడీ ప్రత్యేకంగా కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఈ యొక్క ప్రవేశ టికెట్ను కూడా 500 రూపాయలు రుసుము చెల్లించి ఆ యొక్క దీనికి ప్రతి ఒక్కరిని కూడా శివుణ్ణి ఆరాధించే
ఆరాధించే విధంగా కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే మనం చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క కపిల్ తీర్థంలో నిత్యం కూడా ఏదో ఒకటి శివునికి సంబంధించినటువంటి ఆ అన్నాభిషేకాలు కావచ్చు, ఆరాధన కావచ్చు, నిత్యం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, పూజా కార్యక్రమాలకి స్థానికులు కావచ్చు, అదేవిధంగా బయట ఉన్నటువంటి వ్యక్తులు అంటే దూర ప్రాంతాల నుంచి విచ్చేస్తున్నటువంటి భక్తులు పెద్ద ఎత్తున కూడా హాజరై ఈ యొక్క అన్నాభిషేకానికి పూర్తి స్థాయిలో కూడా తాము శివుణ్ణి ప్రార్థించుకునే విధంగా కూడా ప్రతి ఒక్కరు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం ప్రత్యేకించి చూసినట్టయితే కపిల్ తీర్థం ఎదురుగా ఉన్నటువంటి ఒక ఆవరణలోనే యొక్క శివునికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో అమ్మవారిని కూడా కొలువు తీర్చారు, శివయ్యను కూడా పెట్టారు. శివయ్యను కూడా ఆరాధించి దంపతులందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క శివుని ఆరాధించుకునే విధంగా కూడా అనేక చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. అంటే ఎవ్వరూ కూడా శివుని ప్రత్యేకించి అమ్మవారిని కూడా అలంకరణ చేశారు, పుష్పాలంకరణ చేశారు. పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క తోరణాలు, పుష్పమాలను కూడా ఏర్పాటు చేసి అందరూ భక్తిభావంతో శివుని ఆరాధించే విధంగా కూడా పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క హోమానికి సంబంధించి కార్తీక పౌర్ణమి రోజు కూడా ఈ యొక్క హోమం పూర్తి స్థాయిలో జరిగేటువంటి పరిస్థితి కనపడుతుంది. కార్తీక మాస విశేష పూజా హోమ మహోత్సవంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం దీనికి ఒక పేరును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దంపతులు ప్రతి ఒక్కరికి కూడా పూర్తి స్థాయిలో 500 రూపాయల టికెట్ కూడా వెచ్చించి అందరూ కూడా దర్శనం చేసుకునే విధంగా శివయ్యను, శివ పార్వతులందరినీ కూడా దర్శనం చేసుకునే విధంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. రాము, కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని ఆలయాల్లో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో ఆలయం కిటకిటలాడుతోంది. జిల్లాలోని ఆలయాలను దీపాలంకరణతో అందంగా ముస్తాబు చేశారు. అతనికి చిన్నప్పటి నుంచి అంగవైకల్యం. ఓ చేయి పనిచేయదు, మరో చేయి పాక్షికంగా మాత్రమే సహకరిస్తుంది. చదువుకుంది 5వ తరగతి వరకే. ఇవన్నీ శివుని ఆరాధనకు ఏమాత్రం అడ్డంకి కాదనుకున్నాడు. అర్చకులకు ఏమాత్రం తీసిపోని పూజా పద్ధతులు అద్భుతంగా తానే స్వయంగా నిర్వహిస్తూ తన భక్తిని చాటుకుంటున్నాడు. మొక్కేందుకు చేతులు లేవు, కానీ ఈ ముక్కంటి సేవలో మురిసిపోతున్నాడు ఈ శివయ్య. పరమేశ్వరుడే తన జీవితమని పరవశించిపోతూ నిశ్చలమైన భక్తి, శివనామస్మరణ తప్ప మరొకటి ఎరుగని సంకల్పంతో కైలాసాధిపతిని ఆరాధిస్తున్నాడు. 2 చేతులు లేకపోయినా పూజా కార్యక్రమాలు చేస్తూ భక్తిని చాటుతున్నాడు విశాఖలో శివభక్తుడు. శివుడు అభిషేక ప్రియుడు అంటారు. శివుడు అభిషేక ప్రియుడు. కాసిన్ని నీళ్లు లింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను పరమశివుడు ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. అందుకే శివయ్య శివుడే తన సర్వస్వమని తన జీవితాన్ని శివపూజకు అంకితం చేశాడు. విశాఖ జిల్లా భీమిలి దగ్గర ఉన్న బసవపాలెం అనే గ్రామంలో కామాఖ్యాదేవి ఆలయం ఉంది. ఇక్కడ శివయ్య అనే భక్తుడున్నాడు. అతనికి 2 చేతులు లేవు. అయితేనేం నిశ్చలమైన మనస్సుతో శివ ఆరాధన చేస్తాడు. శంఖారావం చేస్తూ శివుణ్ణి ఆరాధిస్తాడు. నోటితోనే పూజకు కావాల్సిన ద్రవ్యాలు సమకూర్చుకుంటాడు. బావి నుంచి బకెట్ల ద్వారా నీటిని నోటితో తీసుకొచ్చి శివుడికి అభిషేకాలు చేస్తాడు. నిత్య పూజలతో పాటు యోగాసనాలు వేయడం, నిత్య పూజలు చేయడం శివయ్య నిత్యకృత్యం. నమః
वस्त्रं समर्पयामि। ओम स्वामिये नमो नमः। ओम नमः सरस्वती। ओम नमः शंभुरेश्वराय मृत्युंजयाय। నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ ద్వారా చూద్దాం. లేకుండా అధ్యక్ష ఈ రకంగా చేయడం ఆ రోజు కావటం ద్వారా ఉభయ గోదావరి జిల్లాలో ధవళేశ్వరం ప్రకాశం బ్యారేజ్ కట్టడం వల్ల మనకి 4 జిల్లాలు సెంట్రల్ డెల్టా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధించే కార్యక్రమం ఏ రకంగా జరిగిందో ఉత్తరాంధ్ర కూడా ఆ విధంగా అభివృద్ధి చెందాలంటే ఈ ప్రాజెక్టు అత్యవసరంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టవశాత్తు ఈ ప్రాజెక్టు 2009లో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు అది ఆగిపోవడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2014-19లో అధికారులకు వచ్చినప్పుడు మేమైతే అప్పుడు ఈ ఉత్తరాంధ్ర సుజల సేవతో కూడా పోరాటం చేశాం అధ్యక్ష. వారు స్పందించి వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొంటున్న ఎన్యూమరేట్లు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? సర్వేకు కొందరు సానుకూలంగా స్పందిస్తున్నప్పటికీ పలువురు నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది అంటున్నారు. సర్వేలో ఎన్యూమరేట్లుగా ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ, జీహెచ్ఎంసీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సర్వే ఇప్పుడు కత్తి మీద సాములాగా మారిందనే చెప్పాలి. అయితే సర్వే వచ్చేసి అంగన్వాడీ టీచర్స్ అవ్వచ్చు, ఆశా వర్కర్స్, ఉపాధ్యాయులు సర్వే చేస్తూ ఉన్నారు. అయితే నగరంలో చూసుకున్నట్టయితే ఎవరైతే సర్వే చేస్తున్నారో వాళ్ళపైన కొన్ని దాడులు కూడా చేస్తున్నారని చెప్పాలంటే కొన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే చాలా మంది రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే డాగ్స్ని కూడా వాళ్ళ మీదకి వదిలేస్తున్నారని చెప్పాలి. అయితే ప్రజెంట్ ఇప్పుడు నేనైతే సర్వే జరిగే దగ్గర ఉన్నానని చెప్పాలి. సో ఇటు ఒక సైడ్ చూసుకుంటే సర్వే జరిగే వాళ్ళు అసలు ఈ సర్వే గురించి ఏం చెప్తున్నారో, ఆ తర్వాత గృహిణులు ఏం చెప్తున్నారో ఒకసారి కనుక్కుందాం. ఇళ్లకు స్టిక్కర్ అంటించేందుకు వెళ్లినప్పుడు మీకేం సంబంధమని ప్రశ్నిస్తున్నారని, బహుళ అంతస్తుల భవనాల్లో కేవలం యజమానుల వివరాలే తీసుకోవాలని, అద్దెకున్న వారి గురించి ఎందుకని అడ్డుకుంటున్నారని, కొందరు కనీసం స్టిక్కర్లను కూడా అతికించనీయకపోవడంతో ఈ పని ఇంకా పూర్తి కాలేదని చెబుతున్నారు ఎన్యూమరేట్లు. బస్తీలు, మధ్యతరగతి ప్రజలు నివసించే ప్రాంతాల్లో ప్రజలు ఉద్యోగ, ఉపాధి నిమిత్తం వెళ్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. కొంతమంది బాగానే రియాక్ట్ అవుతున్నారు, కానీ కొంతమంది ఏమంటారు అంటే ఐడి కార్డ్స్ లేవమ్మా, మీరు ఎవరు ఏంటి, మాకు ఎట్లా ప్రూఫ్ రావాలి, మేము టీవీలో ఎన్నో అనౌన్స్మెంట్స్ చూస్తూ ఉన్నాము, వాళ్ళు వచ్చి మా ఆధార్ కార్డు అడుగుతున్నారు, ఫోన్ నెంబర్ అడుగుతున్నారు, దాంతో మా బ్యాంక్ అకౌంట్ల నుండి డబ్బులన్నీ వెళ్ళిపోతున్నాయి, ఇలాంటివన్నీ ఫేస్ చేస్తున్నామండి. కాబట్టి మాకు కొంచెం ఐడి కార్డులు ఇష్యూ చేస్తే కూడా కొంచెం మాకు చూపించుకోవడానికి కూడా బాగుంటుంది. మళ్ళీ సమగ్ర సర్వేకి అందరూ రియాక్ట్ అవుతున్నారు, కానీ కొన్ని మాత్రమే వాళ్ళు ఆన్సర్స్ ఇస్తున్నారు మాకు. ఎందుకంటే ఆధార్ కార్డు ఇవ్వడానికి కొంచెం భయపడుతున్నారు, అకౌంట్ నెంబర్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు, ఫోన్ నెంబర్ కూడా. ఇవాళ రేపు యూట్యూబ్లో, టీవీలో అన్నీ చూస్తున్నారు కాబట్టి మనకి సర్వే వచ్చి నుండి ఇంకా ఎక్కువ అయిపోయినాయి యూట్యూబ్లో. ఇవన్నీ చూసేసరికి నిన్ననే మేము టీవీలో చూసినామండి, మీరు అసలు మీ ఐడి ప్రూఫ్ చూపియండి మాకు, మీరు ఎవరైనా మేము ఎందుకు డీటెయిల్స్ ఇస్తాము, ఇలాంటివి అడుగుతున్నారు. మళ్ళీ ఏమిటంటే దాంట్లో మనకు భూ విస్తీర్ణము, మీకు ఎంత జాగాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, మా పిల్లలు ఎక్కడో బాగా చదువుకున్నారు, కష్టపడి ఇక్కడ చదువుకొని వాళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోయారు, వాళ్ళ డీటెయిల్స్ మీకు ఎందుకు అని ఇలాంటివి చాలా మేము ఫేస్ చేస్తున్నాం. కానీ మేమేం చెప్తున్నామంటే, అమ్మ ఇప్పటి వరకు అన్ని బెనిఫిట్స్ అందరికీ అందట్లేదు, కాబట్టి ఈ సర్వే వల్ల ఉపాధి కలుగుతుంది, వాళ్ళకి బెనిఫిట్స్ పొందగలుగుతారు అందరూ అని చెప్పి కన్విన్స్ చేసి మేము డీటెయిల్స్ తీసుకుంటాం. ఈ కులగణన సర్వేలో పర్సనల్ విషయాలు అడుగుతున్నారని, అవసరం అయినవి ఉండాలని ఓ గృహిణి అంటున్నారు. ఆర్థిక విద్యా సర్వే అని చెప్పి వస్తున్నారండి అందరూ. దాంట్లో వాళ్ళు అన్ని వివరాలు అడుగుతున్నారు, ఏం చదువుకుంటున్నారు, ఏంటి, మళ్ళీ పిల్లలు ఎక్కడ ఉన్నారు, అలాంటివి అన్నీ అడుగుతున్నారు. అవి అసలు అంత డీటెయిల్స్ అడగడము అసలు అవసరమా? ఎందుకంటే పిల్లలు ఎక్కడున్నారు, వాళ్ళ శాలరీస్ ఎంత, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఏ ఫ్రిడ్జ్ ఉందా, అది ఉందా అని ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతున్నారు. కొంతమంది అయితే ఏంది ఐడి కార్డు వేసుకోకుండా వస్తున్నారు, మాకు చెప్పాలంటే భయపడుతున్నాం మేము. మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా సర్వే చేశారు, చెప్పావు పిల్లలు ఏంటి, హస్బెండ్ ఏం పని చేస్తున్నారు,
మీరేం చేస్తున్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు అని చెప్పి అడుగుతున్నారు. ఇంకా కొన్ని ఎక్స్ట్రా డీటెయిల్స్ ఆధార్ కార్డులు అవి ఇవి అడుగుతుంటే చెప్పడానికి మేము ఎందుకు ఇవన్నీ చెప్పాలని మేము ఫీల్ అవుతున్నాం. సమగ్ర సర్వేలో భాగంగా ఇంటింటికి వెళ్లి స్టిక్కర్ అంటించే కార్యక్రమంలో భాగంగా యజమానులు మమ్మల్ని అవమానపరుస్తున్నారని అంటున్నారు ఎన్యూమరేట్స్. అడిగిన వివరాలు చెప్పడం లేదని, కొన్ని చోట్ల ముఖం మీదే తలుపేస్తున్నారంటున్నారు. వివరాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదంటున్నారు. తాము ఈ సర్వేలో చాలా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. మేము ఈ సమగ్ర సర్వే చేస్తున్నాం, మంచిగానే రియాక్ట్ అవుతున్నారు చాలామంది. ఇంకొకటి ఏంటంటే మాకు మెయిన్ ఇష్యూ ఐడి కార్డుల వల్ల మేము వాళ్ళతో గట్టిగా మాట్లాడలేకపోతున్నాం. వాళ్ళు కూడా ఇవన్నీ క్వశ్చన్స్ ఏంటంటే మాకు చాలా బుక్ అనేది చాలా ఇచ్చిర్రు. మామూలుగా ఒక వాళ్ళ పేరు, వాళ్ళ ఫోన్ నంబరు, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ క్యాస్ట్ ఏంటి అది రాసుకొచ్చింటే బాగుండు. ఇంట్లో ఈ బుక్లో చూసి రాయడము, దీంట్లో చూసి రాయడం వల్ల మనకు ఒక ఫామ్కి 45 మినిట్స్ పడుతుంది. అది మాకు కొంచెము ఈ అనేది ఓకే. దీనివల్ల మాకు జనాలదన కూడా మాకేం ప్రాబ్లం అయితే ఏం లేదు. మెయిన్ ఐడి కార్డు మంచిగానే అందరు రియాక్ట్ అవుతారు, మంచిగానే చెప్తున్నారు. కొంతమంది కూర్చోబెట్టుకొని కూడా డీటెయిల్స్ ఇస్తున్నారు, మంచిగానే ఉంది అంతా. కానీ ఏంటంటే మాకు మెయిన్ ఐడి కార్డు ఒకటే ఇష్యూ ఉంది. మాకు ఐడి కార్డు ఒకటి ఈ సర్వే వల్ల మాకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం రాలేదు ఇప్పటివరకు. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో సర్వే సాఫీగా జరుగుతుందని, ప్రజలు సహకరిస్తున్నారని ఓ ఎన్యూమరేటర్ తెలిపారు. అన్ని వర్గాల వారికి ఉపయోగపడుతుందంటున్నారు. ఓకే, ఇట్లాంటి సర్వేల వల్ల లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి లాభం అవుతే మంచిదే. పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేయడం ఆఫ్కోర్స్ ఎవరికి ఇష్టం ఉండదు. బట్ దీనివల్ల బీద ప్రజలకి వాళ్ళకి లాభం అయితే ఇట్స్ బెటర్ టు టేక్ సచ్ సర్వీస్. సో సర్వే నుంచి మనకు తెలిసిందల్లా గృహిణులతో మాట్లాడితే అయితే పర్సనల్ డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నారు. సో సర్వేని సర్వేలాగా చేయాలి, పర్సనల్ డీటెయిల్స్ మాత్రం ఇంక్లూడ్ చేయొద్దు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఓవైపు సర్వే వాళ్ళు చూసుకున్నట్టయితే ఐడి కార్డ్స్ మాకు ఇవ్వకపోవడంతో మాత్రము గృహిణులతో సర్వే చేసే సమయంలో ఇబ్బంది పడుతున్నామని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ ఐడి కార్డ్ని కోరుకుంటున్నారు, వీళ్ళైతే పర్సనల్ డీటెయిల్స్ ఇంక్లూడ్ చేయొద్దు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. సో సర్వే సమయంలో మాత్రం సర్వే వాళ్ళైతే చాలా ఇబ్బంది నెలకొంటున్నారని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, సుప్రియ, HMTV, హైదరాబాద్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన ప్రక్రియ తెలంగాణలో కొనసాగుతోంది. గత 3 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. అయితే తమ గ్రామంలో కులగణన చేయటం లేదని భద్రాచలంలోని ఏజెన్సీ గ్రామమైన సిరిగుండం గ్రామంలో కులగణన సర్వే చేపట్టాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. తమ గ్రామంలోనూ కులగణన సర్వే నిర్వహించండి మహాప్రభు అంటూ అధికారులను వేడుకుంటున్నారు. ఆదివాసీ గిరిజన గ్రామ ప్రజలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర సర్వే జరుగుతున్న క్రమంలో తమ గ్రామంపై అధికారులు సీతకన్ను వేశారని, తమ గ్రామం సర్వే పరిధిలోకి రాలేదని అధికారులు చెబుతున్నారని, తమ గ్రామంలోనూ కులగణన చెయ్యాలని గ్రామస్తులు రోడ్డెక్కారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీలోని దుమ్ముగూడెం మండలం నారాయణరావుపేట గ్రామ పంచాయతీ పరిధిలోని చిరుగుండం ఆదివాసీ గ్రామంలో కుటుంబాలు సర్వే చేపట్టాలని అధికారులు వేడుకుంటున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభం కాగా నారాయణరావుపేట గ్రామ పంచాయతీలో అన్ని గ్రామాలకు సర్వే సిబ్బంది ఇంటింటికి సర్వే స్లిప్పులు అతికించారు. కానీ ఈ సిరుగుండం ఆదివాసీ గ్రామానికి అధికారులు రాలేదు, స్లిప్పులు అతికించలేదు. దీంతో అధికారులను, సిబ్బందిని గ్రామస్తులు ఎందుకు తమ గ్రామానికి స్లిప్పులు అతికించలేదని ప్రశ్నించగా గ్రామం సర్వే లిస్టులో లేదని, అధికారులు సర్వే చెయ్యొద్దన్నారని తెలపడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గత 30 ఏళ్లుగా గ్రామంలో జీవిస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వం తమకు ఆధార్ కార్డులు, 100 రోజుల పని గ్యారంటీ కార్డులు, రేషన్ కార్డులు కల్పించిందని, ఓటు హక్కు కూడా కల్పించిందని, అన్నీ అందుతున్నాయని తెలిపారు. సర్వే నుంచి తమ గ్రామాన్ని మినహాయించడం బాధాకరమని సిరిగుండం గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో అనేక పార్టీలు తమ ఓట్ల కోసం గ్రామంలో ప్రచారాలు చేసి పోడు భూములకు పట్టాలిస్తామని, గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నో వాగ్దానాలు చేశారని, గెలిచాక తమ వైపు చూడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు ఇప్పటికైనా సిరిగుండం గ్రామంలో కులగణన సర్వే జరిపి తమను గుర్తించాలని వేడుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పి పాటిల్ గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారికి వినతి పత్రాలు అందజేశారు.
నగరంలో హోటళ్లలో ఆహార నాణ్యత విషయమై దృష్టి సారించారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు మేయర్. హోటల్లో ఆహారం నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని ఫుడ్ సేఫ్టీ కమిషనర్లకు సూచించారు. కల్తీ ఆహార పదార్థాల నియంత్రణకు నిరంతరం తనిఖీలు నిర్వహించనున్నట్లు విజయలక్ష్మి స్పష్టం చేశారు. నగరంలోని హోటల్స్ ఆహార కల్తీకి కేరఫ్ అడ్రస్గా మారుతున్నాయి. జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీల్లో రోజు హోటళ్ల డొల్లతనం బయటపడుతోంది. దాదాపు 3 నెలలుగా సేఫ్టీ అధికారులు తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. హోటల్స్పై నియంత్రణకు ఫుడ్ సేఫ్టీ అధికారులతో జీహెచ్ఎంసీ మేయర్ సమావేశాన్ని నిర్వహించారు. నగరంలో ఆహార భద్రత మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలు, పాటించాల్సిన విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు, స్ట్రీట్ వెండర్స్ విక్రయించే తినుబండారాల్లో కల్తీ లేకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. AM&HOలు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సమన్వయంతో తనిఖీలు చేపట్టాలన్నారు. నగరంలోని అన్ని ప్రదేశాల్లో ఆహార పదార్థాల తనిఖీలు క్రమం తప్పకుండా నిర్వహించాలని, తనిఖీల సమయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దన్నారు. ఫుట్పాత్లపై తినుబండారాల స్టాళ్లను ప్రత్యేకంగా తనిఖీ చేయాలన్నారు. ఆహార పదార్థాల విక్రయదారులందరికీ ట్రేడ్ లైసెన్స్ ఉండాలి. ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారందరూ ట్రేడ్ లైసెన్సులు తీసుకునేలా సంబంధిత అధికారులు ప్రోత్సహించాలని గద్వాల విజయలక్ష్మి సూచించారు. అనంతరం ఖైరతాబాద్లోని మొఘల్ రెస్టారెంట్, డైన్ హిల్ రెస్టారెంట్తో పాటు ఇతర హోటల్స్లో తనిఖీలు నిర్వహించారు. సంబంధిత రెస్టారెంట్ యజమానులతో మాట్లాడి కస్టమర్లకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు. నాణ్యత విషయంలో ప్రభుత్వం రాజీ పడదని, నాణ్యత ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హోటళ్లలో నాణ్యత పాటించకపోవడాన్ని జీహెచ్ఎంసీ సీరియస్ గా తీసుకుంది. రాబోయే రోజుల్లో మరిన్ని తనిఖీలు చేపట్టేలా అధికారులు జాబితాను సిద్ధం చేశారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.